హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. ఫస్ట్ టైం నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉగాది సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాను. నేను వాయిస్ అయితే కొంచెం స్లోగా వేస్తున్నాను. బట్ ఏంటంటే అందరు ఉన్నారు కదా, ఇవాళ అందరు ఇంటి దగ్గర ఉంటారు. మన వాయిస్ కొంచెం రేజ్ అయ్యి బయటకు వెళ్ళిపోతే బాగుండదు కదా అని చెప్పి కొంచెం స్లోగా అయితే ఇస్తున్నాను. ఇంకొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ సారీ అండి, ఎందుకంటే నాకు ప్రైవసీ ప్లేస్ అయితే లేదు ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ వేయడానికి. సో ఇదనమాట వ్లాగ్ అయితే. ఐ హోప్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. బట్ పెట్టాలి కదా అని చెప్పేసి ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పెద్దగా హడావిడి అనేదాన్ని ఏం లేదండి. జస్ట్ నార్మల్ గా లేచి ఇంట్లో పని చేసుకుని, వంట చేసుకుని, పూజ చేసుకుని కాసేపు అలా కూర్చున్నాను. ఆఫ్ కోర్స్ మనం బచ్చప్పలు తింటే ఫుల్ నిద్రపోతాం కదా, అది కూడా మళ్ళీ అంతా స్వీట్ ఉంటుంది కదా, ఇంకా ఫుల్ నిద్ర వచ్చిండే ఫుల్ పడుకున్నాను. ఇంకా మార్నింగ్ అంటే కొంచెం హడావిడి, కొంచెం ఇంకా అలా గడిచిపోయింది అనమాట. బట్ ఏ పని చేసినా అరే ఈ క్షణం ఉంటే ఇంత బాగుంటుండే కదా, అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అందరూ వదినలు అలా గడిచిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరి హస్బెండ్ అండ్ వైఫ్, అత్త మామ వీళ్ళందరూ ఉంటారు కదా, అరే మా బావ కూడా ఉంటే బాగుండు అన్న థాట్లోకి వెళ్ళిపోతుంది మైండ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇలా గడిచిపోతుంటేనే కదా మనకంటూ కొన్ని రోజులు మంచిగా వస్తాయి కదా అని చిన్న హోప్ అంతే. అండ్ మా హోమ్ టూర్ కూడా అడిగారు, అది కూడా నిన్ననే అడిగారు. సో నేను పెడతాను, ట్రై చేస్తాను. బట్ వీడియో తీయడానికి ఒకళ్ళు కావాలి. సెల్ఫీ స్టిక్ నాదైతే, అంటే చిన్న సెల్ఫీ స్టిక్స్తోనే నేను వీడియోస్ అన్నీ మేనేజ్ చేస్తున్నాను. పెద్దదైతే నా దగ్గర లేదు ట్రైపాడ్. సో చూద్దాము, అంటే తీస్తే బాగా వస్తేనేమో అట్లనే పెడతా, లేదంటే ఇంకా మా బాగా వచ్చిన తర్వాత ఇంకా పోస్ట్ పోన్ అలా జరిగిపోతూ ఉంటుంది. బట్ డెఫినెట్గా పెడతాను, బాగుంటుంది. అంటే పెద్ద ఇల్లేం కాదు, బట్ రూమ్లో అయితే ఎక్కువ ఉండే కానీ ఎక్కువ స్పేస్ ఉంటుంది కూర్చోడానికి కానీ, బాగుంటుంది. ఎక్కువ స్పేస్ ఉంటుంది కానీ రూమ్లో అంటే ఇంకా చిన్నగా, అంటే ప్రైవసీ అట్లా ఆ టైప్ ఉన్నది కానీ, బట్ రూమ్ అనేది పెద్దగా ఉంటాయి. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా అంతా పని చేసుకునేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇంకా అంటే మనం కొంచెం కొత్త పండుగ మనం పూజ చేసేటప్పుడు కొంచెం మంచిగా గాజులు, నిండా బొట్టు, మంగళసూత్రము, నల్ల పూసలు ఇవన్నీ వేసుకొని చేస్తే కొంచెం పీస్ఫుల్గా మనకేదో మనసుకు తృప్తి ఉంటుంది కదా. మీకు వాళ్ళకని ఇలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఎప్పుడైనా సరే ఎవ్రీ ఫ్రైడే నల్ల పూసలు అవి వేసుకొని మంచిగా పూజ చేసుకుంటాను. ఎందుకంటే కంఫర్ట్ ఉన్నా లేకపోయినా జస్ట్ అది మన హస్బెండ్ పైన ప్రేమనే కావచ్చు, అఫ్ కోర్స్ ఇంకా ఎక్సెట్రా ఏదైనా కావచ్చు. బట్ అదొక హ్యాబిట్ లా అయిపోయింది నాకు. దీన్ని ముందటి రోజు అమావాస్య, అమ్మ రోజు రేపనంగంటే మొన్న రోజు అయితే ఇంకా నేను ఇల్లంతా తులిపేసరికి అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇంక ఇంట్లో ఉన్న పాత ఫొటోస్ కానీ అంతా ఇంకా కచ్చర చాలా ఉండే, అదంతా తీసేసాను. అండ్ కొంచెం ఇల్లు అయితే ఇప్పుడు నీట్గా అనిపించింది. బట్ ఇప్పుడు మేము అంటే మనం చాలా రోజుల తర్వాత పండుగలు వేసుకుంటే ఇట్లా సున్నం కూడా వేసుకుంటారు, లేకపోతే రంగు పెయింటింగ్ వేసుకుంటారు అంటారు కదా. మేమైతే వేద్దాం అనుకున్నాము, బట్ మాకు ముందు ఇంకో కొంచెం పండుగ అయితే ఉన్నది, ఇంకా అప్పుడే వేద్దాం తీ అని చెప్పేసి ఇప్పుడైతే సున్నం లాంటివి ఏం పనులు పెట్టుకోలేదు. బట్ అవి వేసుకుంటే మాత్రం మామూలు కోస కాదు అసలు. ఎంత పని ఉంటుంది అంటే అసలు ఎంత పని చేసినట్టు అది. నేను నార్మల్గా ఇల్లు దులుపుతూనే ఎంత డస్ట్ వెళ్ళింది తెలుసా, ఎంతైనా పెంకటలు నిండంత కష్టం ఇంకెక్కడ ఉండదు. మామూలు విద్య కాదు అసలు, చాలా డస్ట్ వెళ్తుంది. ఎంత నూకి నాకు దొస్తనే ఉంటుంది. ఇక బచ్చప్పళ్ళు అయితే నాకు వచ్చినట్టయితే నేను చేసినాను. అవును, బచ్చప్పళ్ళు మీరు మైదా పిండితో చేస్తారా, గోధుమ పిండితో చేస్తారా? తప్పకుండా కామెంట్ చేయండి. మా అత్త మనం మైదా పిండి తెచ్చింది. నేను లాస్ట్ ఇయర్ ఏమో, అంటే అంత ముందుకు ఇయర్ ఏమో నేను క్వార్టర్లో ఉన్నప్పుడేమో మైదా పిండి తీసుకొచ్చేసాను. అసలు ఎంత బాగా వచ్చాయంటే సన్నగా, అసలు చాలా బాగా వచ్చాయి. అప్పుడైతే వీడియో అయితే నేను షూట్ చేయలేదు. ఎందుకు అంటే నాకు అంటే రాదు కదా, మళ్ళీ ఫ్లాప్ అయిపోతుంది. వీడియో మీద కాన్సన్ట్రేషన్ అయింది అనుకో మళ్ళీ ఇక్కడ ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అప్పుడు వీడియో తీయలేదు. కానీ మస్తు వచ్చినుండే అప్పుడైతే. ఇప్పుడైతే ఇంకేదో ఇంకా ఏ పిండైనా పర్లేదు మన చేసుట్లు ఉంటుంది కదా, ఇట్లనే చేసినాను కానీ సూపర్ వచ్చింది. మా అమ్మ ఏమైనా వేరే చేస్తుంది, ఏంది పొడి పిండి వేసి చేస్తుంది. దానికన్నా ఈ ఆయిల్ పెట్టిందే టేస్ట్గా అనిపిస్తుంది బచ్చప్పలు. మీరు ఎంతమందికి బచ్చప్పలు ఎంత ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. ఉగాది పచ్చడి కూడా అందరు తాగినారా? కామెంట్ చేయండి. అండ్ ఎవ్రీ సెకండ్ మేము లాస్ట్ ఇయర్ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం, అప్పుడు మాకు పండుగ లేదు కాబట్టి. లాస్ట్ ఇయర్ మా బావ, నేను, ఆర్యన్ ముగ్గురం కలిసి అమ్మ వాళ్ళ దగ్గర అది రిమైనింగ్ గుర్తొస్తా ఉన్నది. మా అమ్మ కూడా వాళ్ళ బచ్చప్పలు చేస్తుంటే, సారీ నేను ఉగాది రోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి ఇవాళ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి ఇవ్వాలని వస్తుంది. బట్ నేను రేపు పోస్ట్ చేస్తాను కాబట్టి అందుకే కొంచెం కరెక్ట్ చేస్తున్నాను. ఇంకా మా అమ్మ కూడా చెప్తుంది గుర్తొచ్చాడు అరే ఇలా అలా అని చెప్పి. అందరికీ గుర్తు రాకపోవచ్చు, అఫ్ కోర్స్ పేరెంట్స్కి, చేసుకున్న వైఫ్కి, ఇంకా మా మమ్మీకి ఇలా గుర్తు వస్తూ ఉంటాయి. అంటే ఫ్యామిలీలో క్లోజ్గా ఎవరైతే ఉంటాం, మరి ఈ క్షణం ఈ మూమెంట్ ఈడెక్కడ లేడు, అక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడో అన్న చిన్న ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఫ్యామిలీస్లలో. నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఎందుకంటే అందరు ఫ్యామిలీ కంప్లీట్ అందరు ఇంటి దగ్గర ఉండి ఫెస్టివల్ చేసుకుంటారు కదా, ఆ మూమెంట్ ఇంకా కొంచెం చెప్పలేని మూమెంట్ అనమాట. కొంచెం బాధగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే మనకు వయసు ఉన్నప్పుడే కష్టపడితే లైఫ్లో మనం హ్యాపీగా లేకపోయినా మన పిల్లలైనా ఫ్యూచర్లో హ్యాపీగా ఉండి ప్రశాంతంగా ఉంటారన్న చిన్న ఇదితోని ఇంక ఇదంతా ఇలాగే లైఫ్లో ఏది జరగాలన్నా, ఏది ఉండాలి అనుకున్నా మన తలరాత్రులు ఎట్లా రాసుంటే అట్లనే. ఇప్పుడు ఎంత
ఉగాది పచ్చడి చేసేటప్పుడు నేను షూట్ చేసుకుందాం అనుకున్నాను కానీ నా దగ్గర అయితే అంత టైం లేకుండే. ఎందుకంటే ఆవిడ అంతా అన్నీ నేనే చేసుకోవాలి. అమ్మ వాళ్ళ దగ్గరనైతే ఈ పనంతా పక్కకు పెట్టి నేను వీడియో చేసుకోవాలి, లేదంటే నేను ఇంకో పని చేసుకోవాలని వెళ్ళొచ్చు అని, ఇక్కడ అలా కాదు కదా! ప్రతీదీ మనమే చేసుకొని ఉండాలి కాబట్టి ఇంకా నాకు దోచినంత వీడియో అయితే నేను షూట్ చేశాను. అన్ని పండుగలేమో గానీ ఉగాది రోజు మాత్రం ఇలా ఆకులతో కలకలలాడిపోతది ఇల్లంతా. మస్తు అనిపిస్తది నిజంగా. ఆ వైబే వేరు. ఇప్పుడు మా ఇంట్లో అయితే అంతా నీట్‌గా సదిరేసి మళ్ళీ మాకిదే చాలా రోజులతో పండుగ చేసుకున్నాం కదా! అసలు ఎంత బాగా అన్ని పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. మంచిగా అనిపించింది. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అందుకే ఈ వీడియో అయితే నేను ఖచ్చితంగా షూట్ చేయాలి. మెమరబుల్‌గా ఉంటది. చాలా బాగుంది. నేను అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఫస్ట్ ఫెస్టివల్ నేను చేసుకుంటున్నాను కదా! ఖచ్చితంగా షూట్ చేయాలన్నట్టుగా షూట్ అయితే చేశాను. ఇక ఉగాది రోజైతే మార్నింగ్ నుండి అసలు కరెంటే లేదు. అందుకే ఇంక లైట్ పెట్టుకొని ఇట్లయితే పచ్చడైతే చేస్తున్నాము. ఆ దుర్గమ్మనైతే నేనే పూజించాను. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఎంతమందికి మీకు దుర్గమ్మలు ఉన్నారో కూడా కామెంట్ చేయండి. ఇక ఫైనల్‌గా ఇంట్లో పనంతా చేసుకొని, పూజలంతా అయిపోయి, వంట అంతా అయిపోయి, మేము తినేసరికి 1 అయిందబ్బా! 1, 1:30 వరకల్లా పనంతా అయిపోయింది. ఆ తర్వాత బట్టలు ఉతికేసి ఇంక చిన్న చిన్న పనుంటే చేసేసుకొని ఇంకా కాసేపయితే రిలాక్స్ అయినాక అమ్మొస్తే అమ్మతోటి మాట్లాడిన తర్వాత ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక ఈ వీడియోకైతే ఇంతేనండి. నెక్స్ట్‌లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్. సీ యూ ఆల్.